కంప్లైంట్స్ పెరిగే వరకు కాంగ్రెస్ ఏదో ఇంతకుముందున్న ప్రభుత్వం జిఎస్టీ అమలు చేస్తామని చేయలేకపోయింది. ఇది డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు, ఇంకా కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు మేము జిఎస్టీ కట్టకుంటే ఆయన క్రెడిట్ రాకుంటే ఆయనకు నష్టం 360 రూపాయలు మొత్తానికి కట్టాలి. అయితే కంప్లైంట్ చేసింది. ఇది కంప్లైంట్స్ పెరుగుతూ వచ్చింది. దానివల్ల ప్రభుత్వ ట్యాక్సెస్ పెరిగింది. ట్యాక్స్ ప్రజలకు పెంచలేదు. మొదలు ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు ఇప్పుడు ఎగ్గొట్టలేదు, కష్టమైంది. అయినా కూడా ఓ 15-20% నేను అనుకుంటా అందాజ ఎగ్గొట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త జిఎస్టీ అయితే 5% ఉంటే ఎందుకు ఎగ్గొట్టాలి? తక్కువనే కదా. మోడీ గారు రోడ్లు మంచిగా వేస్తున్నాడు, ఆయనకు యూరియా ఇస్తున్నాడు తక్కువ ధరల, ఆయన కొనుగోలు చేస్తున్నాడు. 5% ఛార్జ్ చేస్తున్నానే ఖర్చు. 28% అంటే అరే ఎగ్గొట్ట బుద్ధి అవుతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎగ్గొట్ట బుద్ధి కాదు. అందరు కూడా దేశభక్తులైన మోడీ గారు మన మీద నమ్మకం పెరిగింది. మోడీ గారు ఇది ఎట్లా చేయగలుగుతుంటే ఇదే కారణం ఏంటంటే ప్రభుత్వం నడిచేదే పన్నుల వల్ల. కానీ ప్రభుత్వానికి దీనికి 4-5 లక్షల కోట్లు తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాక్స్లు సగం చేసింది కదా. కొన్ని 12% నుంచి 5%, కొన్నేమో 1/3 చేసిండు. 18% నుంచి 5%, 18 నుంచి 5%. గవర్నమెంట్కు పన్నులు ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. కానీ కట్టేటోళ్ళు ఎక్కువైతారు. 2 కారణాలు, కన్జంప్షన్ అండ్ కంప్లైంట్స్. ఎగ్గొట్టేటోళ్ళు తక్కువైతారు. నేను అంత అగ్వలు దొరికితే వీళ్ళంతా ఛాయ్లో 2 బొట్లు నీళ్ళు వేసేవారు, 4 బొట్లు నీళ్ళు వేస్తా, 1 ప్యాకెట్ ఇంటికి కొనేవారు, 2 ప్యాకెట్ పాలు కొంటా. అయితే కన్జంప్షన్ పెరుగుతుంది. అయితే కన్జంప్షన్ పెరుగుతుంది, కంప్లైంట్స్ ఎక్కువైతుంది. దీనివల్ల ఇది ప్రజల మీద నమ్మకంతో చేసిండు. ప్రజలే కాదు, మేము బిజినెస్ మెన్ల మీద కూడా నమ్మకం ఉంది. నేను ఉత్పత్తి చేసిన, తన హోల్సేలర్ ఉన్నా, తన స్టాకిస్ట్ ఉన్నా, తన రీటైలర్ ఉన్నా. అయితే ఇండస్ట్రీస్ కూడా లాభమవుతుంది, పేద ప్రజలకు అన్నిట్లో ఎక్కువ లాభమవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎట్లొస్తాయా? ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటుంది, ప్రభుత్వం పైసలు పన్నులు కడుతున్నాయి. అయితే ఇవాళ రేపు పేద ప్రజలు కూడా సబ్బు కొంటున్నారు. ఎందుకంటే పేద ప్రజలు సబ్బు కొనది లేకుంటే దువ్వెనలు, టూత్ బ్రష్లు, టూత్పేస్ట్లు కొంటున్నారు. పేదోళ్ళు కూడా రెడీమేడ్ గార్మెంట్స్ కొంటున్నారు, బట్టలు కొంటున్నారు. అయితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. 18% వసూలు అన్ని ప్రభుత్వాలు. అయితే ఆ పైసలు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అదే పైసలతోటి నాకే సంక్షేమ పథకం ఇస్తున్నాడు. అంతే కదా.